హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకోసం ఇంకొక కొత్త లంచ్ బాక్స్ రెసిపీని తీసుకొని వచ్చేసానండి. ఇది చాలా హెల్తీ. ఇందులో కూడా విటమిన్స్ ఏ అండ్ సి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి. ఒకవేళ ఎవరికైనా కోల్డ్, హెడేక్ ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఒక కడాయి తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, అలాగే 2 స్పూన్స్ పల్లీలు వేసి దోరగా ఫ్రై చేయాలి. అందులోనే 1 స్పూన్ శనగపప్పు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి ఒక గుప్పెడు ధనియాలు వేసుకోవాలండి. ఈ ధనియాల్ని అలాగే పల్లీలు, శనగపప్పుని కూడా కాసేపు అన్నీ కలిపి ఫ్రై చేయాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే ముందు 1 స్పూన్ మినపప్పు వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి లేదా 3 వేసుకోవాలి. నేను ఒక కాశ్మీరీ ఎండుమిర్చి అలాగే నార్మల్ ఎండుమిర్చి 3 వేసుకున్నానండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ కడాయిలో కాస్త చింతపండు, పుదీనాను ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి వేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోనే కాస్త బెల్లం అలాగే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ కన్సిస్టెన్సీ థిక్గా ఉండకూడదు, అలానే లూజ్గా కూడా ఉండకూడదు. కడాయిలో 1 టేబుల్ స్పూన్ గీ వేసి 1 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసి కాస్త ఫ్రై చేసి అవి కాస్త ఫ్రై అవ్వగానే శనగపప్పు అలాగే కాస్త మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఆవాలు ఇవి కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 లేదా 2 ఎండుమిరపకాయలు అలాగే కాస్త కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసి కాస్త ఇంగువ, తగినంత సాల్ట్ వేసి పసుపు అలాగే 1 స్పూన్ గీ వేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి అందులోనే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి మొత్తం కలిసేలా కలుపుకొని గార్నిష్ చేసుకోవడమే అండి. అంతే అండి, సింపుల్ రెసిపీ. ఇది చాలా హెల్తీ కూడా అండ్ లంచ్ బాక్స్ కూడా త్వరగా ప్రిపేర్ అయ్యే రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. పుదీనా తినడం వల్ల విటమిన్ ఏ అండ్ సి యాంటీ ఆక్సిడెంట్సే కాకుండా మౌత్ రిఫ్రెషనింగ్గా కూడా ఉంచుతుంది. అలాగే మన డైజెస్టివ్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. చాలా సింపుల్ రెసిపీ కదా అండి. మనకి ఎప్పుడైనా ఇంట్లో టైం లేనప్పుడు అలాగే ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఫుడ్ బోరింగ్గా అనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి.